మండలం పేరువంచ గ్రామంలో గత శనివారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టీచర్ కటింగ్ చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శిరీషను సస్పెండ్ చేయడంతో ఆమెకు పలువురు నుండి మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా టీచర్ శిరీష మాట్లాడుతూ తన సొంత పిల్లలుగా భావించి క్రమశిక్షణ నేర్పడంలో భాగంగా పిల్లలకు జుట్టు కత్తిరించానని, పిల్లలకు ప్రతి విషయంలో నేను సహకరిస్తానని, అయినా వారి తల్లిదండ్రులు అర్థం చేసుకోకుండా నాపై దాడి చేస్తుంటే కూడా నా తోటి ఉపాధ్యాయులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావితీస్తుంది అని అన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శిరీషను వెంటనే విధులకు తీసుకోవాలని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎంక్వైరీ లేకుండా సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు డి శిరీష. నేను జెడ్పీఎస్ఎస్ పేరువంచ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తున్నాను. శనివారం రోజు సెకండ్ పీరియడ్ హాఫ్ అంటే సగంలో నేను మా క్లాస్లో ఇద్దరికే హెయిర్ కట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు బాగా పెంచుకొని వస్తే చాలా రోజుల నుంచి చెప్తున్నాను. పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్పారు. వారం క్రితం బతిల్లాడి కూడా చెప్పాము. వాళ్ళు అన్నారు కదా, హెయిర్ కట్ చేసుకుంటే పరువు పోద్ది మేడం, కాబట్టి మేము చేసుకోమన్నారు. అందుకనే నేను కట్ చేయాల్సి వచ్చింది. లేకపోతే నేను కట్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళు బాగు కోసం నేను కట్ చేశాను. హెయిర్ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా, స్టడీస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయరని నేను కట్ చేశాను. నేను కట్ చేస్తున్నా అంటే నుంచొని కట్ చేస్తున్నాను ఇద్దరికి. ఈ లోపల వేరే సార్, హిందీ సార్, గొల్లమందల సురేష్ సార్ అని ఉన్నారు. అతను అట్నుంచి వస్తా మంచి పని చేస్తున్నారు మేడం, మిగతా పిల్లలు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఇంకా వేరే క్లాసుల్లో కూడా ఉన్నారు అని చెప్పి సురేష్ సార్ అను పిల్లలు అన్నీ అక్కడ కటింగ్ చేయించుకున్న పిల్లలు అందరు కలిసి అన్ని క్లాసుల్లో పిల్లల్ని తీసుకొచ్చి కటింగ్ చేయించారు నాతోటి. వాళ్ళే నాకు హిందీ సారే చేయరేయమన్నారు. తర్వాత వాళ్ళే 2 కత్తెరలు ఇచ్చారు పిల్లలు. నా దగ్గర కత్తెర కూడా లేదు. నేను స్టాఫ్ రూమ్లో కత్తెర కూడా యూజ్ చేయలే, ఆఫీస్ రూమ్లోది కూడా. పిల్లల దగ్గర కత్తెరలే వాళ్ళే తెచ్చి ఇచ్చారు. చేయండి మేడం అన్నారు. నేను మంచిగానే కట్ చేశాను. అందులో చూపించినంత వికృతంగా అయితే కట్ చేయలేదు. కట్ చేశాక హెచ్ఎం సార్ పర్మిషన్ తోటి నేను కట్ చేసేటప్పుడు ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ అయ్యాక హెచ్ఎం సార్ వస్తున్నారు. ఒక ముగ్గురు చేయించుకోకపోతే ఏంటి సార్ వీళ్ళు చేయించుకోవట్లే మరి అంటే, అరే మేడం గారు చేస్తున్నారు కదా, మీరు కూడా ముగ్గురు ఇక్కడ కూర్చొని చేయించుకోమన్నారు. 2 చేయించుకున్నారు. ఒక అబ్బాయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి మేడం, నేను మంగళ షాప్కి వెళ్ళి కట్ చేయించుకొస్తా అంటే హెచ్ఎం సార్ చెప్పారు, అబ్బాయిని సరే నువ్వు వెళ్ళు చేయించుకొని రా అని చెప్పారు. అది అలా కటింగ్ అయిపోయాక నేను ఇంటికి వచ్చాను స్నానం చేయడం కోసం. వెంట్రుకలు అన్నీ పెడితే నేను ఇంటికి వచ్చిన 6 నిమిషాలకే మళ్ళీ ఫోన్ చేశారు, మేడం ఎక్కడున్నారు రమ్మని. నేను కటింగ్ చేసేటప్పుడు నాకు తెలియకుండా వీడియో తీసి ఆ వీడియోని ఎవరో బయటికి పంపారు సార్. నెక్స్ట్ అక్కడ వాళ్ళే మీడియా వాళ్ళకు కూడా కాల్ చేశారు, పేరెంట్స్కి కూడా ఎవరో కాల్ చేశారు. 6 minutesలో 300 మెంబర్స్ మీడియా వాళ్ళు వీళ్ళంతా గ్యాదర్ అయ్యారు సార్. నేను